అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఆంధ్ర వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట సింబల్ నొక్కి అందులో ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు తెలంగాణ వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలోని ఉమ్మడి హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతన్నలందరూ జాగ్రత్తగా ఉండాలి. తమ పంటలు కోతకొచ్చినాయి కాబట్టి తొందరగా కోసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఈ ఈదురుగాలతో కూడిన వర్షాలకు, ఈ భారీ వర్షాలకు రైతులకు తీవ్రమైన నష్టం చేకూరుతూ ఉన్నది. ఇన్ని రోజులు కష్టపడిన పంట నేలపాలు కావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి. మిగతా జిల్లాలు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇతరత్ర జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు రైతాంగం కాకుండా ఇతరత్ర ప్రజలు ఏంటంటే పిడుగులు పడే అవకాశాలు కూడా చాలా చోట్ల పిడుగులు పడతా ఉన్నాయి. నిన్న మహబూబ్నగర్ జిల్లాలో పిడుగులు పడి 2 చనిపోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఏదైతే చెట్ల కింద ఉండొద్దు. ఎందుకంటే ఎక్కడ సేఫ్టీ ఉంటే అక్కడ వర్షాలు పడేటప్పుడు అక్కడ వర్షాలు మగ్గిన తర్వాతనే బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వర్షాలకు ఎదురెళ్ళినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ ఇది గమనించాలి. ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే కాకినాడ కావచ్చు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, దాంతోపాటు గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు ఈ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు పడడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల మీద ఉపరితలాల ద్రోణి కొనసాగుతూ ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, పిడులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. చేతికొచ్చిన పంటలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక్కటి గమనించుకోవాలి రైతాంగం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. ధన్యవాదాలు ఫార్మర్స్. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న. కణం కణం అన్నదాతకి సమర్పణం.